ఇవాళైతే మా అమ్మ వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా మిడిల్‌లో జాయిన్ అయిపోయాను. ఇంకా చుట్టాలమందరం కలిపి కాసేపు మాట్లాడుకుంటూ అలా గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా చెల్లి చూడండి చాలా సిగ్గుపడిపోతుంది హాయ్ చెప్పమంటే. ఇంకా అలా ఇక్కడైతే పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది. మా అత్త అయితే చాలా డేస్ తర్వాత నా వీడియోస్‌లో కనిపిస్తుంది. మా అత్త అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. మరి మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇంకెక్కడి నుంచి అయితే పెళ్ళికి స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడైతే లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకెక్కడి తాతయ్య మా తాతయ్య సేమ్ టు సేమ్ ఉన్నారు. ఒక జనరేషన్ అయిపోయింది. వీళ్ళెవరో కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఎవరనేది తెలుస్తుంది. నాలా పెళ్ళిలో చూసి ఎవరు అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. అలా నైట్ అయితే కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము. అలా ఫుడ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ ఒక పాన్తో ఎండ్ చేసాము. ఇంకా పెళ్లి కోసం వెయిటింగ్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే వచ్చేసారు. పెళ్లి కూతురు అయితే నాకు అత్త అవుతుంది. ఇదిగోండి మా కొత్త మావయ్య. సో వీళ్ళ పేరు ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పేయండి. కానీ ఇక్కడైతే నాకు ఒకటి నచ్చలేదు. ఇక్కడైతే వాష్రూమ్స్ అవైలబుల్ లేవు. దాంతోపాటు ఇక్కడ అసలు గాలి కూడా లేదు. ఏదో బజ్జీ ఉడికిపోతున్నట్టు ఉడికిపోతున్నాము. మాకే ఎలా ఉంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఎలా ఉందో తెలీదు. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి గాలికి ఎలా ఆరబెట్టుకుంటుందో. దాంతోపాటు ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ఇంకా అందుకే అందరూ ఫోన్స్ పక్కకు పెట్టేసి అందరూ ఇలా కాసేపు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చారు. ఇంకా అందరూ కూడా ఇలా పిక్స్ దిగి అక్కడి నుంచి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చాము. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.